ప్రశ్న. భూమికి ఒకలాంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా! అదంతా కూడా భగవస్థితి ఒత్తబట్టే. భగవస్థితిలోనే భూమి ఉంది. ఈ భూమిని భగవస్థితిలో ఒత్తుతోంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు కూడా అంతే. అన్నింటినీ ఇలా 4 పక్కల నుంచి భగవస్థితి ఒత్తబట్టి అవి ఒక ప్రదక్షిణకు గురవుతున్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఆత్మ ప్రదక్షిణకు గురవుతాయి. గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందరం సూర్యుడు అలాగే తిరుగుతాడు. గ్రహాలన్నీ అలాగే తిరుగుతాయి. భూమి కూడా ఒకటి. ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ వల్ల ఆ భూమికి సెంటర్ భాగంలోకి ఒకలాంటి ఈ భగవత్ శక్తికి సంబంధించినటువంటి శక్తి కేంద్రీకృతం అవుతుంది. భూమిలో ఉన్నటువంటి బరువైన అణువులు, కణాలు అన్నీ కూడా ఆ సెంటర్ భాగానికి ఆకర్షితం అవుతాయి. దాన్ని గ్రావిటీ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. కాబట్టి గ్రావిటీయే భగవంతుడు. భూమి సెంటర్ లో ఆ గ్రావిటీ అనబడే ఆకర్షణ శక్తి ఈ సెంట్రిపీటల్ మూవ్మెంట్ వల్ల ఉండబట్టి మనం అందరం కూడా భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా అట్లా నిటారుగా స్థిరంగా ఇట్లా నిలగలుగుతున్నాం. నిలబడుతున్నాము, కూర్చుంటున్నాము, అటు ఇటు తూలి పట్టలేదు, ఇటు పడవు. భూమి ఇలా గంటకి ఒక మొత్తం రోజులో అది 1500,000 మైళ్ళ స్పీడ్ తో ప్రయాణం చేస్తూ ఉంటుంది. 1000 మైళ్ళ వేగంతో స్పీడ్ తో ప్రయాణం చేస్తూ ఉంటుంది వేగంతో. అలా గుండ్రంగా అంత వేగంగా కదులుతున్న భూమి మీద మనం కదలకుండా ఉన్నాం. ఎట్లా ఉన్నాం? మనం ఏమైనా భూమి కదులుతోంది కదా అని మనం కూడా పక్కకు పడిపోతున్నామా? లేదు. ఆ కదలికలో లేవు మనం. భూమి మీద స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నాము? భూమి సెంటర్ లో ఉన్నటువంటి గ్రావిటీ అనబడే ఆ ఆకర్షణ శక్తి మనని లాగి పట్టి ఉంచుతోంది. మనని లాగి పట్టి ఉంచుతోంది. భూమి మీద ప్రతి వస్తువుని కూడా ఆ ఆకర్షణ శక్తి ఆకర్షించి లాగి పట్టి ఉంచుతోంది. అలా ఉంచుతోంది కాబట్టి మనం వల్ల ఏ కదలిక లేకుండా భూమి మీద నిటారుగా ఉండగలుగుతున్నాం. ఒక చిన్న రాయి తీసుకుని ఇట్లా పైకి విసిరామనుకోండి, అలా విసిరినప్పుడు ఏమవుతుంది? అది కొంత ఎత్తుకెళ్ళి వచ్చి మళ్ళీ కింద పడుతుంది. చేతిలోంచి జారిన ప్రతి వస్తువు నేల మీద పడిపోతూ ఉంటుంది. ఎందుకు పడిపోతుంది? భూమికి ఉన్న ఆకర్షణ శక్తి దాన్ని పట్టి లాగుతోంది. ఆ ఆకర్షణ శక్తి డివినిటీ. అదే భగవంతుడు. భూమి తయారవడంలోనే ఆ భగవంతుడు అన్న కేంద్రంలో ఆ రకంగా కేంద్రీకృతమైపోయి ఉందన్నమాట. ఈ సత్యాలన్నీ తెలుసుకుంటేనే గాని మనకి దీవెనల యొక్క ఫలితాలు సరిగ్గా తెలియవు అన్నమాట. దీవెనలు వరుసగా ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏమిస్తారంటే యాక్చువల్ గా దీవెనలు అంటే ఏంటో ఇప్పుడే మనం తెలుసుకోబోతున్నాం. ఈ దీవెనలు ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తామంటే మన సెల్ఫ్కి ఇచ్చుకుంటాం. మనకి ఎట్లా ఇస్తాము? ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి పరిస్థితులు, బ్రహ్మజ్ఞానము కలుగాక. నాకు కావాలి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కావాలి. ఇవి కావాలి అని కోరుకోవడంలో ఇది స్వార్థం కాదు. నాకేదో ధనం కావాలి, ఆరోగ్యం కావాలి అని స్వార్థం కాదు. ఎందుకు కాదంటే ఆయువు కావాలి అంటే లైఫ్ కావాలి, లాంగ్ లైఫ్ కావాలి, ఆయుర్దాయం కావాలన్నమాట. ఆయువు, ఆరోగ్యం కావాలి. ఆయువు అంటే లాంగ్ లైఫ్ ఉండడం వల్ల వేదాంత మహర్షి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లాంగ్ లైఫ్ కోరుకుని దాన్ని పొందడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆయువు ఆరోగ్యం కావాలి. అట్లాగే ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే లాంగ్ లైఫ్ వల్ల మనం మన చుట్టూ ఉన్న సొసైటీకి సేవ చేయగల అవకాశము, సందర్భము ఏర్పడతాయి. ఎప్పుడు సేవ చేయగలుగుతాము? మన కుటుంబ బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. అట్లాగే సమాజంలో ఎదుటి వాళ్ళకి కూడా మన సహాయ సహకారాలు అందించాలి. అదే మహర్షి గారి మెయిన్ యొక్క ఉద్దేశం. అలా అందించడానికి ఏం కావాలి? ధ్యానాలు చేసుకోవాలి, భగవద్స్థితిని పొందాలి. అదే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం కావాలన్నా ఆయు ఏం కావాలి? ఆరోగ్యంతో కూడినటువంటి లాంగ్ లైఫ్ కావాలి. ఈ లాంగ్ లైఫ్ లేకుండా అర్ధాంతర మరణాలు పాలయ్యారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనం సమాజానికి చేయవలసిన సేవ కుంటుపడిపోతుంది. మన ధర్మాన్ని మనం నిర్వర్తించే అవకాశం లేకుండా ఆటంకం కలుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు. అందుకని ఆయువు కోరుకుంటున్నాం. ఆయువు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉంటేనే మెడిటేషన్ చేయగలుగుతావు. నువ్వు హెల్దీగా ఉంటేనే సాటి వారికి సహాయం చేస్తావు. నువ్వు హెల్దీగా ఉంటేనే నీ కుటుంబ బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించగలుగుతావు. నువ్వే సిక్ అయ్యావు అనుకోండి, నువ్వే సిక్ అయినప్పుడు మనం మంచాల మీద ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మనం ఎదరా చాకరీ చేయించుకోవాలి. అట్లాగే సమాజంలో ఒక డాక్టర్ రూపంలో డాక్టర్ మనకి హెల్ప్ చేయాలి, ఒక నర్సు రూపంలో నర్స్ హెల్ప్ చేయాలి, ఒక మందుల రూపంలో మెడికల్ షాప్ వాడు మనకి హెల్ప్ చేయాలి. ఈ రకంగా ఆ బయటని సమాజం నుంచి మనం ఉపకారం పొందుతున్నాం కానీ సమాజానికి మనం ఏ సేవ చేయలేకపోతున్నాం. సమాజానికి సేవ చేయడమే మహర్షి గారి యొక్క ముఖ్యమైన ధ్యేయం అన్నమాట. అలా ఎందుకు చేయాలి అని ఆయన మనకి చెప్తున్నారంటే ఈ సొసైటీలో, సమాజంలో ఉన్న వ్యక్తులు
అనేక రకాల పరిశ్రమలు, రీసెర్చ్ల వల్ల మందులు కనిపెడుతున్నారు, సర్జరీలు కనిపెడుతున్నారు. మనం ప్రతిరోజు వాడుకుంటున్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక తల దూకుని దువ్వెన కూడా ఒక కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు. వేసుకున్న వస్త్రాలు కూడా ఒక మిషన్ లో తయారవుతున్నాయి, నేత వాళ్ళు తయారు చేస్తున్నారు. తింటున్న గుప్పెడు బియ్యము, మన ఆహారం మనకి ఒక రైతు సమకూర్చి పెడుతున్నాడు. ఈ రకంగా మనం జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనం ఉపయోగించుకునే వస్తువులన్నీ కూడా సమాజం మనకు అందిస్తుంది. కాబట్టి ఆ సమాజం యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే తిరిగి మన వంతు మనం ఎంతో సహాయం చేయాలి సమాజాన్ని అంటే వ్యక్తులు, సమాజంలో ఉన్న వ్యక్తులకి, ప్రకృతికి మనం చేయగలిగినటువంటి సహాయం మన పార్ట్ అందించాలన్నమాట. అలా అందించడానికి మనకి ఏం కావాలి? ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి. కాబట్టి మనం మెడిటేషన్ తర్వాత కోరుకుంటున్నాం ఆయువు ఆరోగ్యము కావాలని. తర్వాత సంపద కావాలని కూడా కోరుకుంటున్నాం. సంపద ఎందుకు? సేవ చేయాలంటే కొంత డబ్బు కావాలి, కుటుంబాన్ని పోషించాలంటే కొంత డబ్బు కావాలి, సమాజంలో ఎవరికైనా సహాయపడాలి అంటే కొంత డబ్బు కావాలి. ఈ ఈ ఎనఫ్ వెల్త్ అంటారు, తగినంత ధనం కావాలి మనకి. తగినంత ధనాన్ని కోరుకుంటున్నాం. తగినంత ధనం చాలు, అంతేగాని మితిమీరి ధనాన్ని మళ్ళీ సంపాదించడం, ఏవేవో ఎస్టేట్లు కొనుక్కోవడం, చాలా గృహాలు కట్టుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడం, అది కాదు. అటువంటి అంత ధనం మనకు అక్కర్లేదు. ఎనఫ్ వెల్త్ అంటాడు అనమాట. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఇంగ్లీష్ లో ఎనఫ్ వెల్త్ అని అంటారు. అంతవరకు కావాలి. తర్వాత 5వ స్టెప్ ఏంటంటే కీర్తి ప్రతిష్ట. కీర్తి ప్రతిష్ట అన్నది రీసెర్చ్ ప్రాడక్ట్స్ చేసి పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ ఈ మెడికల్ సైడ్ పెద్దగా సర్జరీస్ అవి కనిపెట్టి, కొత్త పద్ధతులు కనిపెట్టి పద్మభూషణ్ బిరువులు పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ పిహెచ్డీలు చేసి గొప్పతనాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా లభిస్తున్న కీర్తి ప్రతిష్టలే. కానీ ఇక్కడ వేదాంత మహర్షి గారు మనకి ఎట్లా చెప్తున్నారంటే అటువంటి కీర్తి ప్రతిష్టలు కాదు కావాల్సింది. మనకి ఎటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలంటే సమాజానికి నీ వంతు సేవ చేసి రుణాన్ని తీర్చుకోమంటారు ఆయన. అలా చేసినప్పుడు, ఒక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేసినప్పుడు, ధన సహాయం కానివ్వండి, శారీరకమైన సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, ఈ రకంగా ఉపకారం చేసినప్పుడు వాళ్ళు పొందిన లాభానికి వాళ్ళు చాలా సంతృప్తి చెంది సంతోషంతో, ఆనందంతో తిరిగి మనల్ని దీవిస్తారు, లేదా మనకి థ్యాంక్స్ చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకి ఒకలాంటి సంతృప్తి, శాంతి, ఆనందం కలుగుతాయి. అటువంటి కీర్తి కావాలి. సమాజంలో ఇంకోళ్ళకి సహాయం చేశాము అనే ఒక సందర్భవంతంగా మనకి ప్రతిష్ట కావాలి. వాటిని సంపాదించే కోసము మన భగవంతుణ్ణి కీర్తి ప్రతిష్టలు అడుగుతున్నాం. బ్రహ్మజ్ఞానం అడుగుతున్నాం, బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. బ్రహ్మజ్ఞానం ఎందుకు కావాలి మనకి? మనలో భగవంతుడు ఉన్నాడు అనే ఆత్మ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ తెలుసుకోవడం. అట్లాగే దాని ఆధారంగా ధ్యానాలు చేస్తూ ఆల్ఫా వేవ్స్ నుంచి ఇంకా మనం డెల్టా వేవ్స్ కెడతాము, థీటా వేవ్స్ కెడతాము, థీటా నుంచి డెల్టాకి వెడతాము, అక్కడి నుంచి 0 వేవ్స్కి వెళ్ళినప్పుడు భగవంతుడు అంటే ఏమిటో భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకోగలుగుతాం. దాన్ని గాడ్ రియలైజేషన్ అంటారు. ఆ గాడ్ రియలైజేషన్, ఈ సెల్ఫ్ రియలైజేషన్ పొందడమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందే అవకాశాన్ని నాకు ఇవ్వమని మెడిటేషన్ తర్వాత మొదటిగా మనం దీవించుకుంటాం. ఇందులో స్వార్థం ఏమీ లేదనమాట. ఆరోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము కలుగాక, అది మొదటి దీవెన. రెండవ దీవెన మన లైఫ్ పార్ట్నర్కి ఇవ్వమంటారు. లైఫ్ పార్ట్నర్ అంటే మన జీవిత భాగస్వామి. భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ దీవెన ఇవ్వాలి. ఎందుకంటే భార్య భర్తల మధ్య ఒకలాంటి సామరస్యం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అంతేగాని వాళ్ళతో ఒకళ్ళు మాట అనుకుంటూ పోట్లాడుకుంటూ అభిమానంతో పంతాలకి వెళ్ళి డైవర్స్ తీసుకునే వరకు కూడా నేటి ఎన్నో కేసులు మనం చూస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా విషపూరితమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా సరిగ్గా పెరగరు, వాళ్ళ మనసులు కూడా డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా సామరస్యం ఉండాలి, సౌజ్యత ఉండాలి, అన్యోన్యత ఉండాలి, సహనం ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే ఎదుర్కొని సహనం ఉండాలి, టాలరెన్స్ అంటారు దాన్ని. అట్లాగే సాక్రిఫైస్ ఉండాలి. భర్తకి ఏదైనా కావాలి అన్నప్పుడు భార్యకి కావాలన్నప్పుడు భర్త తన సొంతమైన వస్తువుల్ని కూడా, తనకి ఇష్టమైన వాటిని కూడా త్యాగ రూపంలో ఎదుటి వాళ్ళకి అందించాలి. దాన్ని సాక్రిఫైస్ అంటారు. అటువంటి సాక్రిఫైస్ ఉండాలి, సహనం ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. అట్లాగే వాళ్ళు
సర్దుకుని కష్టాలు నష్టాలు దుఃఖాలు ఎదుర్కొంటూ సామరస్యంగా ఉండడం కోసం భర్తను దీవించాలి, భర్త భార్యను దీవించాలి. అటువంటి సమాజంలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఆరోగ్యంగా, శక్తివంతంగా, సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతంగా పెరుగుతారు. కాబట్టి భార్య భర్తను దీవించుకున్న తర్వాత వాళ్ళ సంతానాన్ని దీవించమంటారు. మన సంతానాన్ని మనం దీవించాలి. దానికి కారణం ఏంటంటే మన జెనెటిక్ సెంటర్లో కొన్ని పాపపు ముద్దలు ఉంటాయి, కొన్ని మంచి ముద్దలు ఉంటాయి. మన తల్లిదండ్రుల నుంచి ఆ ముద్దలు మనం సంపాదించుకుని ఉన్నాము. మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంపాదించుకుని ఉన్నారు. ఈ రకంగా ఎవల్యూషనరీ ప్రాసెస్ లో అనేక రకాలైన మంచి చెడు ముద్రల యొక్క ఫలితాలు మన జీవధాతు కేంద్రంలో ఉంటాయి. వాటి ద్వారానే మన సంతానం మనకు కలిగింది. మన సంతానం మన లోపల ఉన్నటువంటి బీజం వల్ల కలిగింది. ఈ అండము, స్పోము అనబడి వీటి వల్ల కలిగింది. ఈ సంతానంలో కూడా ఆ ముద్రలు ప్రవేశించాయి. వాళ్ళ జీవధాతు కేంద్రంలో కూడా ఆ జీవధాతు కేంద్రం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఏర్పడిపోతుంది. దాంట్లో కూడా ఈ ముద్రలు ప్రవేశించాయి. కాబట్టి మన సంతానం సంస్కారవంతంగా పెరిగేటప్పుడు వాళ్ళని దీవిస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవధాతు కేంద్రంలో ఏవైనా చిన్న ఇంప్రింట్స్ ఉంటే అవి నెమ్మదిగా మన దీవెన వల్ల కరిగిపోతాయి. ఆ చిన్న ఇంప్రింట్స్ కరగడం వల్ల కేవలం మంచి భావాలతో, మంచి ఇంప్రింట్స్ తోనే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అలా పెరగడం వల్ల వాళ్ళ సమాజాన్ని ఉద్ధరించే ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళకి సంస్కారము అవి పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా మన పిల్లల్ని, మన సంతానాన్ని మనం దీవించాలి. సంతానాన్ని దీవించడం అనేది స్టెప్ కూడా అయిపోయిన తర్వాత ఆ అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని కూడా దీవించమంటారు. సోదరుల్ని వాళ్ళని దీవిస్తున్నాం. మనం మెడిటేషన్ లో మనం చేస్తున్న ప్రాసెస్ ఇది రోజు క్లాసులో. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అన్నవాళ్ళు మన తల్లిదండ్రుల యొక్క జన్యుస్థానం నుంచి మనం ఎట్లా జన్మించామో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ల వ్యవధిలో వాళ్ళు కూడా అలాగే జన్మించారు. వాళ్ళ శరీరంలో ఉన్న రక్తము మన శరీరంలో ఉన్న రక్తము ఒకటే. వాళ్ళల్లో ఉన్న జీన్స్ మనలో ఉన్న జీన్స్ ఒకటే. వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన కూడా, పోలికలు కూడా జీన్స్ రూపంలో ఒకటే ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు కలిగితే మన సోదరులు కానీ సోదరీమణులు కానీ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు పడుతుంటే, అనారోగ్యంతో ఉంటే సంబంధమైనటువంటి ఒకలాంటి స్పందన భావన చాలా దూరంగా ఉన్నా కూడా మనలో కూడా వస్తుంది. రక్త సంబంధంలో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అందుకని ఏం చేయాలంటే చక్కగా మనం మన అన్నదమ్ముల్ని, అక్క చెళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని, పరిస్థితులు బాగుండాలని, వాళ్ళ సంతానం బాగుండాలని వాళ్ళని దీవించాలి. అలా దీవించడం వల్ల ఏమవుతుందంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏ మంచి అయితే వాళ్ళని కోరుకుంటున్నామో ఆ మంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకు కూడా జరుగుతుంది. మన సంతానానికి, మనకి, మన ఆరోగ్యానికి తిరిగి అదే మంచి జరుగుతుంది. కాబట్టి సోదరుల్ని, సోదరీమణుల్ని తప్పకుండా మనం దీవించాలి. మెడిటేషన్ తర్వాత ఒక స్టెప్ లో వాళ్ళని దీవిస్తాం. మనం ముఖ్యంగా ఇట్లా మన సంతానాన్ని, మన సోదరీమణుల్ని దీవించిన తర్వాత నెమ్మదిగా మన దగ్గర బంధువుల్ని, స్నేహితుల్ని కూడా దీవిస్తాం. దగ్గర బంధువులు, స్నేహితులు అన్నవాళ్ళు ఎట్లా ఉంటారంటే మనకి మన